మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి లింగంపల్లి మమతా శ్రీనివాస్ కు మద్దతుగా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహారావు ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 13వ వార్డు ప్రజలు లింగంపల్లి మమతా శ్రీనివాసులు కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరుతో మోసం చేశారని, ప్రజలందరూ కేసీఆర్ గారి అభివృద్ధి పనులను గుర్తుంచుకొని కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సర్పల్లి గారు వెంకటరెడ్డి గారు మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. అభ్యర్థిగా మరి మమతా శ్రీనివాస్ గారు మరి వారి తరఫున అక్కలు అమ్మలు తాతలు అందరికీ మరి స్వాగతం. మీరందరూ వచ్చి ఇంత పెద్దగా మద్దతు గ్రామంలో వివిధ సమస్యల గురించి బాగానే ఉన్నాయి. మరి అవన్నీ తెలుసు. నేను గత ఎన్నికల్లో ఓడిపోయిన స్వభావంగా మీకు అందరూ తెలుసు. అంతకు ముందు కూడా పనిచేసిన మరి అప్పుడు గతంలో ఏం పని లేకుండే మరి మధ్యలో కూడా నేను వచ్చినాక చాలా పని చేసిన మరి అప్పటి నుంచి అన్ని మిగిలిపోయినాయి. కొద్ది అన్ని మిగిలినాయి. అందరికీ మోరు లేవు, సీసీ రోడ్ లేవు, డ్రైనేజ్ లేవు. వాస్తవానికి ఏంటంటే అప్పుడు మన శ్మశాన వాటిలో వచ్చింది. దాని చిన్న సమస్యతో మనకు అక్కడ చిన్న ల్యాండ్ ఉండే, అది కిరికిరి ఉండే, సర్వే చేయకపోవడం వలన సర్వే చేసినాము. నమస్కారం. అక్క చెల్లెలు అన్నదమ్ములను కలిసి భారీ మెజార్టీతో కారు కొట్టుకోవడానికి నన్ను గెలిపేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసిన మా గ్రామ ప్రజలకు మరియు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ధన్యవాదాలు. బీఆర్ఎస్ పార్టీ తరఫున చైర్మన్ గారి ఆశీస్సులతో నేను 13వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. నన్ను కారు గుర్తుపై 11 కారు గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో మున్సిపల్కు పంపించగలని వేడుకుంటున్నా. మున్సిపల్ నిధులు తెచ్చి కొట్టాడి తెచ్చి నిధులు తెచ్చి మా గ్రామం అభివృద్ధి చేయగలని మాటిస్తున్నా. నేను కొట్టాడి తీసుకొచ్చిన నిధులు మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. అవలారా అక్కలారా కారు గుర్తు కొట్టేయండి. ఆఖరికి నేనే మాట్లాడతాను, మీరు వెళ్ళిపోదు. ఈరోజు అంటే 11వ తారీఖు అంటే 10వ తారీఖు ఇవాళ 8 ఉంది. రేపు 9 సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం అయిపోతుంది. 10వ తారీఖు ప్రశాంతంగా ఉండి 11వ తారీఖు ఓటు వేయాలి. ఈ టైం వరకు అయిపోతుంది. అంటే మధ్యలో ఉన్నది 9, 10 2 రోజులే. మరే ప్రచారం చేయాలి, ఊరికి రావాలి, ఇల్లు తిరగాలనే ఆలోచన ఉన్నా 28 వార్డు తిరగాలంటే కొంచెం ఈ వారం రోజులు ఇబ్బందిగా ఉన్నందుకు అందరూ ఒక దగ్గర సమావేశమై మాట్లాడుకొని మా వంతు ముచ్చటగా మా విషయాలు చెప్పాలి. మీ ముందు మీరు ఆలోచించి ఓటు వేయాలనే ఉద్దేశంతో ఈరోజు 13వ వార్డుల మా సోదరిమణి మమతా శ్రీనివాస్ గారు మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారు పంపించడము, మరి ఈ 20 వార్డు సమన్వయం చేసడానికి మరి ఇన్ఛార్జిగా ఇచ్చిన మా సోదరుడు గూడూరు ప్రవీణ్ గారు, మరి గ్రామ ఇన్ఛార్జ్ వార్డు ఇన్ఛార్జిగా అశోక్ గారు, ముఖ్యంగా సోదరుడు ఇప్పటివరకు వెంకటరెడ్డి గారు మాజీ సర్పంచ్ గ్రామంలో జరిగినవి పరిస్థితులు జరగబోయి ఏంటి అని చాలా విశ్లేషించి చెప్పడము మా సోదరుడు మా గ్రామ శాఖ అధ్యక్షుడు మన శేఖర్ గారు